ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మరి పాత నిబంధన గ్రంథంలోని ఒక లేఖన భాగం చదివినప్పుడు ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాయబడినది. ఆ రోజు ఇశ్రాయేలుతో దేవుడి మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీవు క్షారముతో కడుక్కున్నను, విస్తారమైన సబ్బు రాచుకున్నను, నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. నిజంగా దేవుని వాక్యములో రాయబడ్డది ఏంటి అంటే, పాతాళము అగాధము దేవుడు కనిపిస్తూ ఉంటాడు స్పష్టంగా. నరుల హృదయములు మరి తేటగా కనిపిస్తుంది. సో ఈ పాత నిబంధన ప్రకారం ఏ మానవుడు కూడా మానవుల పాపాలను తొలగించలేడు. దేవుడే మానవునిగా అవతరించి, మనం ఇందాక చూసాం రోమాపత్రికలోని 5వ అధ్యాయం, మనందరి కొరకు ఆయన దేవుడి వాక్య ప్రకారం మనందరి కొరకు చనిపోయి సమాజం ఆయన రక్తము ద్వారా దేవుడి వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుష్యులందరూ కూడా ఒక్కసారే మృతి నొందవలెను, అటు తర్వాత ఏంటంట తీర్పు అంట. హెబ్రీ పత్రిక 9:27 చూడండి. హెబ్రీ పత్రిక 9:27 మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడను, ఆ తర్వాత నువ్వు సబ్బుతో కడుక్కున్నప్పటికీ నీ పాపం నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆ రోజు ఇశ్రాయేలుతో అన్నాడు. ఈరోజు యేసు ప్రభువు వారు ఆ 9:28 మనం చూసి ముగించుకుందాం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఏం చేశాడట? ఒక్కసారే. నేను ఇప్పుడు వాస్తవంగా నేను చదివే లేఖన భాగాలు చాలా ఉంటాయి. ఆంగ్ల బైబిలు, తెలుగు బైబిలు, ఇర్మియా గ్రంథం చదువుతూ ఉన్నాను. హిందీ బైబిలు, ఉర్దూ బైబిలు, యాకోబు పత్రిక, ప్రకటన గ్రంథం చదువుతున్నాను. అవి కాక వినడం వేరుంటుంది. మళ్ళీ లేవియా కాండం సపరేట్గా చదువుతున్నాను. అంటే ఆది కాండం ఎన్నిసార్లు చదివాను. లేవియా కాండంలో రకరకాల బలులు, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, దహన బలి, రకరకాల బలులు ఉంటాయి. నిరంతరం అవి అర్పిస్తూనే ఉండాలి. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటి? యాజకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. లేవియా కాండం 3వ అధ్యాయంలో రాయబడింది. యాజకుడు కూడా పాపం చేసి అతనికి కూడా బలి అర్పించాలి. అది ఇక్కడ 9:28 మనం చూస్తే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించడం ఏం చేశాడట? ఒక్కసారి అర్పింపబడి నిరంతరము బలి అర్పిస్తూనే ఉండాలి. ఉదయం సాయంత్రం నిర్దోషమైనటువంటి రకరకాల కోడెలు, మేకలు, గొర్రె పిల్లలు అన్నీ కూడా తాపై చేతి నుంచి వధిస్తూనే ఉండాలి. అలాంటిది ఒక్కసారి అర్పింపబడి ఏమని లేకుండాది? తన కొరకు కనిపెట్టుకోలేడు వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షం. కాబట్టి నీ పాపాలు నాకు అనిపిస్తున్నవి అని చెప్పి ఆ రోజు ఇశ్రాయేలుతో అన్నాడు. కానీ ఇప్పుడైతే ఆయన మనందరి కొరకు ఒకసారి మరలా కాదు. The blood of Jesus cleanses us from every sin. మన పాపములను మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనం విమోచించి పవిత్రులుగా చేయడు. ఇదంతా కూడా మర్చిపోయే అవకాశం ఉన్నది కదా. దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డది? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో, అదే ఇర్మియా గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాం. కన్యక తన ఆభరణములను మరుచున, పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మరుచున. 2వ అధ్యాయము 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరుచున, పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మరుచున. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారు. ఇది లేకపోతే మనము అసలే ఇంకా. అందుకొరకే అన్నాడు, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. అంటే నా త్యాగంగా జ్ఞాపకం చేసుకునే మీ కొరకు చేసిన శ్రమ, బాధ, దుఃఖము నా శరీరం అంతా నలగొట్టుకున్నాను. అదే ఇది. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని ఈ మహాత్యాగం, మహాప్రసాదం మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని స్మరిస్తూ మనం బలలో పాల్పంపులు పొందాం. తల్లి వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువున పొందుతుంది. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రకం తీసుకొని, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొని నుంచి ప్రభు శరీరానికి సాదృశ్యంగా